మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలిత కాయి కుమార్ అనే మహిళను అడవి ప్రాంతంలో చెట్టుకు గొలుసులతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సోనూర్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళా అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు ఆ గొర్రెల కాపరి. పోలీసులు గాలింపు చేపట్టగా ఇనుప గొలుసులతో కాలును చెట్టుకు కట్టేసి ఉన్న స్థితిలో మహిళను గుర్తించారు. బాధితురాలి వద్ద అమెరికా పాస్పోర్ట్, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఆమెకు మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన భర్తే బంధించాడని, 40 రోజులుగా తిండి కూడా లేదని పేపర్పై రాసి ఆసుపత్రి సిబ్బందికి చూపినట్లు పేర్కొన్నారు. ఆమె నుంచి తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు, అమెరికన్ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని తమిళనాడు పోలీసుల సాయంతో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.